అట్లాంటి వ్యక్తి తన తండ్రి నిజాం సుల్తాన్లకు లేదా బీజాపూర్ సుల్తాన్లతో వాళ్ళ కింద ఒక సామంత రాజులాగా ఉన్నటువంటి వ్యక్తి, అలాంటి వ్యక్తి కొడుకు చిన్నప్పటి నుండి జిజియాబాయి తన తల్లి రామాయణం, మహాభారతం, బలి చక్రవర్తి ఇలాంటి వీరులై పురాణ గాథలు ఇవన్నీ చిన్నప్పటి నుంచి చెప్పి దేశభక్తి, దైవభక్తి అవన్నీ చెప్పడంతో 8వ ఏటనే బీజాపూర్ సుల్తాన్ సంస్థానానికి తండ్రితో పాటు వెళ్తే తండ్రి ఆ సుల్తాన్కు ప్రణామాలు చేయబడ్డాడు. ఒక విదేశీ రాజుకు నేను నమస్కారం చేయను, నేను శిరస్సు వంచి నేను ప్రణామం చేయనని 8 సంవత్సరాల వయసులో ఉన్న బాలుడే దాన్ని వ్యతిరేకించాడు, తిరస్కరించాడు. అలాంటి బాలుడు 17వ సంవత్సరంలోనే 3 సంస్థానాలను 3 విదేశీ రాజుల దగ్గర నుంచి ఉన్న కోటల్ని స్వాధీనపరుచుకుంటాడు. అలాంటి వ్యక్తి ఈ మహానుభావుడు. మన 1670 సంవత్సరం నుంచి 1680 సంవత్సరం తను చనిపోయే వరకు కేవలం 10 సంవత్సరాల్లో 300 సంస్థ